హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఏంటంటే ఉగాది ముందు రోజు అనమాట. ఆల్రెడీ నేను షార్ట్లో షేర్ చేసినప్పుడే చెప్పానండి మీకు. మా ఇంటి దగ్గర అమ్మవారికి అయితే ఇలాగ నైవేద్యం అయితే పెడుతున్నారనమాట అందరూ కూడా. సో మేము కూడా దానికోసం ప్రిపేర్ అయ్యి నైవేద్యం పెట్టడానికి అయితే రెడీ అయ్యాము. పళ్ళెంలో అయితే నేను అన్నీ సదిరేసాను అనమాట. మా మమ్మీ గైడెన్స్ ఇస్తూ ఉంటే ఒక్కోటి నేను సదురుకుంటూ వచ్చేసాను. ఇలాగ పువ్వుల సజ్జలో ఏమో ఇవన్నీ పెట్టుకుని సెట్ చేసి ఉంచాను మొత్తం అంతా కూడాను. అన్నం పప్పుతో చేసింది, ఇంకా ఆకుకూర పప్పు, పెరుగు, ఇంకా వాటరు, స్వీట్స్, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షింతలు, జాకెట్ ముక్క, ఇలా పైన అమ్మవారికి ప్రసాదం పెట్టాలి కాబట్టి అరిటాకు అనేది తీసుకుని వెళ్తున్నామండి. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. మా మమ్మీ ఒక స్మైల్ ఇవ్వి అని చెప్పేసి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. మా మమ్మీ ఇవన్నీ పట్టుకుని అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా బాబుకి నాకు అయితే చిన్నగా అంబ్రెల్లా వేసుకుని స్టార్ట్ అవ్వాము, కొంచెం ఎండగా ఉందని. బట్ ఆ రోజు ఈవినింగే తెలిసింది మా వాడికి నార్మల్ ఫీవర్ వచ్చింది అని అనుకుంటే టైఫాయిడ్ వచ్చిందండి. ఫస్ట్ రొంపు వచ్చింది, ఆ తర్వాత అయితే టైఫాయిడ్ వచ్చిందనమాట. చాలా డిసప్పాయింట్ అవ్వా నేనైతే. ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లో నుంచి అస్సలు బయటకైతే వదలట్లేదు. బట్ ఈ చిన్న క్లిప్పు కూడా ఫీవర్ లేదు అప్పటికేమీ, కానీ ఆ టైంలో అమ్మవారి టెంపుల్కి వెళ్తే మంచిది, మొక్కుకుంటే మంచిది అన్నారు అని చెప్పేసి వెళ్ళాము. జస్ట్ ఒక 5 minutes మేము వెళ్ళేటప్పటికి అంత అరేంజ్మెంట్స్ చేశారు, అన్నీ అందరూ పెట్టేశారు కూడా అండి. మేము సాంబ్రాణి ధూపం కూడా పట్టుకుని వెళ్ళాము. పొగేసే ఇది ఉంటుంది కదా మనం పౌడర్, అది కూడా తీసుకుని వెళ్ళాము. మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ అయితే మాకు జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి, అంతే. సో చూసారు కదా మీరైతే, ఇలా ఉంది. టెంపుల్ కూడా చాలా చిన్నది. అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత లెక్క అన్నమాట మాకు. సో కొండాలమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి, అమ్మవారు కూడా. సో మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము అలా కూర్చున్నామన్నమాట కొంతసేపు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాం. జస్ట్ ఒక 5 minutes కూర్చున్నాము. అంతా కలిపి ఇదంతా కూడా ఒక 10 minutesలో అయితే కంప్లీట్ చేసేసామండి. తర్వాత వచ్చేటప్పుడు అయితే వాడు వాళ్ళ అమ్మమ్మ సంఖ్య ఎక్కేశాడు. ఇద్దరు కలిసి నడుచుకుని కూడా వచ్చేస్తున్నారు. సో ఇలా అయితే గడిచిందనమాట మా ఉగాది ముందు రోజు. దీనికన్నా ముందు రోజు వీడియో కూడా నేను షూట్ చేశాను, అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. మీకు కనుక ఎలాంటి వీడియోస్ చూడాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ టైం అవ్వాక అమ్మవారి ఇంటికి వస్తారు అని చెప్పేసి బుక్క అది జల్లుతారు అని పేడ కలపది వేసేసి ముగ్గులేసి రెడీగా ఉంచింది మా మమ్మీ. మళ్ళీ ఇంకా పువ్వు అదంతా కోసుకుంటున్నాం అన్నమాట. ఇంకా మామిడాకులు తెలిసిన ఒక అంకుల్ తీసుకుని వచ్చి ఇచ్చారనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే ఎండలో అయితే తిరిగి వెళ్ళి వచ్చాం కదా. ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే, కొబ్బరికాయలో అదేంటి మనం వాటర్ కొట్టిస్తామండి, అప్పుడు కొబ్బరి ఉంటాయి కదా, లేత కొబ్బరి వస్తుంది మనకి, అది కూడా యాక్చువల్గా తీసుకుని వస్తామన్నమాట ఇంటికి. ఇలాగ కొబ్బరి మిక్సీ కొట్టేసి కొబ్బరి పాలు వేసి, ఇంకా కొబ్బరి పాలు అంటే కొబ్బరి రసం జ్యూస్ లెక్క అనమాట. దానిలో కొద్ది కొబ్బరి వాటర్ ఉంటే వాటర్, లేదా షుగర్ వాటర్ యాడ్ చేసి ఇలా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మేము సమ్మర్లో మిస్ అవ్వకుండా ఈ రెసిపీ చేసుకుంటామండి. లేత కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి బొండాల్లో ఆ గుజ్జుతో ఇలాగా జ్యూస్ అయితే చేసుకుంటామన్నమాట. తర్వాత సబ్జాలు నానబెట్టేసి దానిలో వేస్తాము. ఒకసారి అయితే ప్రీవియస్గా ఒక 2 years బ్యాక్ అయి ఉండొచ్చు, ఇలాగ జ్యూస్ ఐడియా ఉంది, బయట తాగింది, అదే బ్రెయిన్లో పెట్టుకుని కొబ్బరితో పాటు సబ్జాలు కూడా మిక్సీ కొట్టామండి. బాగలేదు, మొత్తం ఇది స్మాష్ అయినట్టు అయ్యింది. మీరు ఎప్పుడు అలా ట్రై చేయొద్దు. ఇలా నానబెట్టిన సబ్జాలు జ్యూస్లో కలుపుకోవాలి, అంతే. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఈ కొబ్బరి పాల కొబ్బరి జ్యూస్ని డెఫినెట్గా ట్రై చేయండి.